శరత్ గారు వినిపిస్తుందండి. రైట్. ఏమంటారు? రప్పా రప్పా నరుగుతాం, అదేంటిది ఇంకోటి, రప్పా రప్పా నరుగుతాం అన్న, నరుగుతాం, అన్న వస్తున్నాడు అంటే అన్న వస్తాడు, ఇంకా మేము మీ వ్యవహారం చూస్తాం అనే దానికి టెన్షన్ అనుకుంటా అది. సరే అండి. అయితే ఇప్పుడు రప్పా రప్పా నరికేది ప్లే ఎవరిని? కార్డులు చూపించారు. రప్పా ఒకటను, ఇంకోటి అన్న వస్తాడు మేము ఎంత చూస్తాం, ఇంకోటి అదే అంటే ఇప్పుడు రప్పా రప్పా నరుకుతున్నప్పుడు పల్నాడు పెద్దలు తోటే తులసిరెడ్డి గారు రాజారెడ్డి చెప్పారు చాలా స్పష్టంగా. రాజ్యాంగం మొదలవుతుంది అని. అదే అంటే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఎట్లాంటిది సిస్టంలో అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడైనా సుదీర్ఘ మీకన్నా నాకన్నా ఎక్కువ రాజకీయ అనుభవం ఉంది కదా. ఇప్పుడు 1980 నుంచి ఇప్పుడు రాజకీయాలు ఉన్నారు. క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి చూసుకుంటూ వెళ్ళిన వాళ్ళే కదా. సో వాళ్ళకి అనుభవం ఉంటుంది. ప్రజలను ఎలా ఆదరిస్తే మనకు ఓటేస్తారు, ఎలా ఇది చేస్తే అనేది మనకి, నాకు తెలిసి ఆయనకి ప్రాక్టికల్గా ఒక ఎన్నికని ఎలా నిర్వహించాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలనేది ఆయనకి తెలియకుండా ఉండదు. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసి ఉంటారు కదా. సో ఆయనే ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని వెంటనే ఖండించకపోతే తప్పు అంటున్నారు. అంటే ఇవన్నీ సహజమే ప్రజాస్వామ్యంలో అనేదాన్ని లేదు, అంటే ఎవరి వాదనలోనూ ఎవరి భావనలోనూ అది లేదు. సరే రప్పా రప్పా నరుకుతాము, గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరికేస్తామంటే అది ఎంతవరకు సమంజసం అంటారు? అది ఎంతవరకు సమంజసం అంటారు? అలా రప్పా రప్పా నరకడాలు, అన్న వస్తాడు అంత చూస్తాడు, ఎంతవరకు సమంజసం అంటారు? సేమ్ టైము ఇది ఎందుకు ఇలాంటి ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులకి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అంటారు? చట్టంతో పందాన్ని గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక మనిషి మాట్లాడాల్సిన మాటలు ఈ విధంగా ఉంటాయి అనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా నివేరిపోతున్నారు. ఈ రోజు అతను మాట్లాడేటప్పుడు తప్పేముంది అని అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ డైలాగ్ అని చెప్పి, ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా బయట నుంచి చెప్పులు వేసినా, లేదు అని అంటే టీడీపీ కార్యాలయానికి ఎవరైనా ధ్వంసం చేయడానికి వచ్చినా మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అని అంటున్నాడు. అలాంటి పనులు చేసినందుకు ఈ రోజు ప్రజలందరూ చీత్కరించి 164 మెజారిటీ కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టి 151 నుంచి 11కు పరిమితం చేస్తే, ఇప్పుడు వచ్చేసరికి 2.0 అని చెప్పి ఇదివరకు చేసిందే రాక్షస పాలన. ఆ రాక్షస పాలనకి ఏదైతే దారి తీసిందో దాని తర్వాత ఉన్న పరిణామాలని బేస్ చేసేసుకొని ప్రజలు నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పారు. ఆ తర్వాత కూడా తత్వం బోధపడకుండా ఈ రోజు కూడా ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ రెచ్చగొడుతూ రాష్ట్రంలో ఒక అనిశ్చితిని, లేదు అని అంటే ఒక దాన్ని ఏమంటారు, లా అండ్ ఆర్డర్ దెబ్బతీసేటట్లుగా కావాలని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇలా ఈ సైకో మొక్కల్ని, ఎవరైతే గంజాయి తాగుబోతులు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరినీ పోగేసుకొని అక్కడ గలాటా సృష్టించి 2 ప్రాణాలు తీసిందే కాకుండా మళ్ళీ ఎవరైతే ఈ ప్లే కార్డులు చూపించారో ఆ ప్లే కార్డులు చూపించిన వాళ్ళని కూడా సపోర్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లుగా నాయకుడు ఎలా ఉంటాడో ఆయన్ని యాస్టీస్ గా రెప్లికేట్ చేసే వాళ్ళు వాళ్ళకున్న కార్యకర్తలు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆయన చిన్న వయసు నుంచి ఏ విధంగా నేరం లేదా నేర ప్రవృత్తి కలిగిన మనిషి, ఏ విధంగా ఇక్కడ 10వ తరగతిలోనే ఒక స్కూల్ పేపర్లు దొంగతనం చేసిన కేసుల్లో నుంచి ఇరుక్కొని అప్పటి నుంచి నేర సామ్రాజ్యం అనేది మొదలు పెట్టుకుంటా వచ్చాడు. ఏ విధంగా గత 5 సంవత్సరాలు విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ప్రజలందరినీ ముప్పు తిప్పలు పెట్టి కనీసం అక్కడ ఒక ప్రాజెక్ట్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా అందరినీ మభ్యపెట్టి ఒక రౌడీ రాజ్యం ఏదైతే ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న ఆస్తుల్ని కావచ్చు, లేదు అని అంటే ప్రజల మాన ప్రాణాలని కొల్లగొడుతూ 5 సంవత్సరాలు ఏ విధంగా గడిపాడు. ఇప్పుడు అదే మాట డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను వస్తే చంపేస్తాను అని. ఎవరిని చంపుతాను అంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. అక్కడ టీడీపీ కార్యకర్తలను చంపుతాడా, 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న టీడీపీ కార్యకర్తలందరినీ చంపుతాడా, లేదు అంటే రాష్ట్రంలో నీ పరిపాలన చాలునైనా మాకు అవసరం లేదు అని చెప్పిన
ప్రజల్ని చంపుతాడా, ఎవరి మీద విద్వేషం అనేది ఎవరికి అర్థం కాని క్వశ్చన్. ఈయన ప్రజలు కూడా ఏంటంటే చాలా విస్తుపోయి ఆలోచిస్తున్నారు. అరే ఏమి ఇదివరకే కనీసం కొంచెం ఏదో మామూలుగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గానే నేను చంపేస్తాను అని అంటున్నాడు, లేదు అని అంటే నేను బట్టలోటు తీస్తాను అంటున్నాడు. వీటి శాడిజం ఏంటి ఈ స్టేజ్ లో వెళ్ళిపోయింది అని ప్రతి గ్రామంలో కూడా సభలు పెట్టుకొని మాట్లాడుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా వెంటనే పోలీసు వారు కూడా ఆల్రెడీ స్పందించడము, ఆ ప్లేకార్డులు చేసిన డిస్ప్లే చేసిన రవి అనే అతన్ని అదుపులోకి తీసుకొని ఆల్రెడీ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అంతేకాకుండా నిన్న సభకి ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు ఎందుకు పెట్టారు అని అంటే పొదిల్లో కానీ అంతకు ముందు జరిగిన దాంట్లో కావాలని వైసీపీ మొక్కలు కొంతమంది చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఆంక్షలు పెడితే, ఆ ఆంక్షల్ని కూడా నువ్వే నాకు ఆంక్షలు పెట్టేవాడివా అని అన్నట్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వేలాది మందిని అవసరం లేకపోయినా, ఇదేమి ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది బల ప్రదర్శన చేయాల్సిన టైం కాదు, ఇదేమి ఎలక్షన్ సీజను లైక్ ఇంకోటి కాదు. అయినా కూడా నువ్వు ఉదయం 9:30కు బయలుదేరి 11 గంటలకు రావాల్సిన మనిషివి 10 గంటల పాటు అక్కడ సత్తెనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాసులందరికీ ఇబ్బంది కలిగిస్తూ, కావాలని చెప్పి ప్రతి చోట కాన్వాయ్ ఆపుకుంటూ ప్రజలందరికీ అసౌకర్యం కలిగిస్తూ, అక్కడ ఇద్దరు మనుషుల్ని, ఒక మనిషిని కాన్వాయ్తో గుద్ది కనీసం ఆ మనిషిని లేపే పరిస్థితుల్లో కూడా లేకుండా ఇసిరే పక్కన ముళ్ళకంచెల్లో పడేసి వెళ్ళిపోయారండి వాళ్ళ మనుషులు. సో ఇంకొకరు వచ్చేసరికి సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర ఊపిరాడక ఆ కార్యకర్తను చనిపోయాడు. ఇప్పుడు ఇంత చేసి నువ్వు అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి అని అనేది అందరూ అడుగుతున్నారు. సరే నువ్వు అక్కడికి వెళ్ళావు, నీకు అక్కడ ఉపసర్పంచి ఎవరి హయాంలో చనిపోయాడు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన ఒక వ్యక్తికి నువ్వు సంవత్సరం తర్వాత ర్యాలీ లాగా అదేదో ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ కమిటీలో సీనియర్ పర్సన్ వెళ్ళినట్లుగా వెళ్ళావు. ఇదే ర్యాలీ నువ్వు మీ చిన్నాన్న చనిపోయినప్పుడు ఎందుకు ఇంత శ్రద్ధతోటి వెళ్ళలేదు పులివెందులకి? ఇది వరకు ఎప్పుడు నీ కుటుంబ సభ్యుల విషయంలో ఎప్పుడు ఈ విధంగా ఎందుకు చేయలేకపోయావు? అయి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం రాజకీయం ఒకటి కావాలి, అక్కడికి వచ్చేసి అక్కడ ఏదో చేసేసి, ఇక్కడ బెట్టింగ్ ల్యాప్లు అనేది ప్రోత్సహించిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. నీ దగ్గర ఉన్న ఇప్పుడు ఆ సత్తెనపల్లికి సంబంధించి మినిస్టర్ గా ఎంపీ పోటీ చేసిన మనిషి అనిల్, నెల్లూరు నుంచి ఇక్కడికి వలస వచ్చిన మనిషి, అతను బెట్టింగ్ కే మారిపోయారు. ఆయనతో పాటు మీ స్పోక్స్ పర్సన్ శ్యామల, వాళ్ళిద్దరూ కాకుండా మీ వైఎస్ఆర్సీపీలో ఎంతో మంది బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి బెట్టింగ్లకి నీ సాక్షి ఛానల్లో ఈశ్వర్ అనే అతను, లేదు ఆర్ఆర్ మస్తాన్ అనే అతను, వాళ్ళిద్దరూ సర్వేలు చేసి ఒక దొంగ సర్వేలు చేసుకొని వచ్చేస్తున్నాడు జగన్, ఇంకేముంది మొత్తం పూల వర్షమే, 9వ తారీఖు మనం ప్రమాణ స్వీకారం చేస్తామని తప్పుడు వార్తలు ప్రచురించడం వల్ల ఆ మనిషి బెట్టింగులు కాసి అతని డబ్బులే కాకుండా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మొత్తం ఆల్మోస్ట్ 35 కోట్లు విలువ చేసే అమౌంట్ కి బెట్టింగ్ కాసాడు అతను. ఆ బెట్టింగ్ కాసిన తర్వాత 5వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, లేక ఇతన్ని నమ్మి బెట్టింగ్లు కాసిన వాళ్ళు కూడా తన మీద ప్రెషర్ తీసుకొని రావడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్న అప్పటికే ఆస్తి పంచమని అడిగాడు. కుదరదు, నీ చావు నువ్వు చావు అని అన్నాడు. గుంటూరు వెళ్ళి పురుగుల మంది తీసుకొని తాగారు. చనిపోయింది ఎప్పుడు? 9వ తారీఖు. హాస్పిటలైజ్ అయ్యి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా హాస్పిటల్ అయ్యి 9వ తారీఖు చనిపోతే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు నుంచి రాష్ట్ర బాధ్యతలన్నీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీదకి, టీడీపీ మీదకి రెడ్ బుక్ అని చెప్పి ఏదేదో చెప్తావు. ప్రజల్ని ఏమార్చడంలో నీకు మించిన గనుడు ఇంకొకటి లేడు. అందులో అది ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. ఇంకోసారి నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఈ నిత్యమైన రాజకీయాలు ఇక నుంచైనా మానుకుంటే కనీసం జగన్మోహన్ రెడ్డిని ఒక మనిషిలాగైనా చూస్తారు. లేదు అని అంటే ఇప్పటికే జనాలు చాలా చేత్కరించుకుంటున్నారండి. ఏంటి అంత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇంత దరిద్రంగా ఎందుకు తయారయ్యాడు అని ప్రజలు చేత్కరించుకుంటున్నారు. ఏ రోజైనా సరే ఇంతకంటే దిగజారుతాడా అని అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేస్తున్నాడు, నేను ఇంతకంటే నీచంగా కూడా చేయగలను అని. సో ఆయన ఎంత తొందరగా తన వక్ర బుద్ధిని మార్చుకొని ప్రజలకు కావచ్చు, లేదు అని అంటే ప్రస్తుతం పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఇబ్బందులు కలిగించకుండా ఉంటాడో ఆయనకి అదే మంచిది.
లేదు అని అంటే అతను పాతాళంలోకి వెళ్ళటం అనేది ఎంతో దగ్గరలో ఉంటది. సరే చౌదరి గారు, సమయం చాలా తక్కువ ఉందండి. మళ్ళీ నలుగురు మాట్లాడాలనుకుంటా. ఏమంటారు? తులసిరెడ్డి గారు చెప్పారు, ఏమన్నా రాంబాబు వ్యవహార శైలి ఎలా ఉందంటారు? ఇప్పటికి చాలాసార్లు ఈ ప్రభుత్వం మీద చాలా నిందారహితమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. టీడీపీ పార్టీ మీద ప్రధానంగా ఎక్కడేం జరిగినా సరే చంద్రబాబే అంటున్నారు. ఇప్పుడు ఎక్కడే జరిగినా జగన్మోహన్ రెడ్డి అంటారు అని చెప్పని వైసీపీ కార్యకర్తలు ఎంత ఫీల్ అవుతున్నారో, కొమ్మినేని చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి అర్థం కాలేదు. ఎవరో పెట్టడం కేసులు పెట్టడం ఏంటి, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి, దాని మీద విచారణ చేసుకోవడం ఏంటి, కొమ్మినేని బెయిల్ రావడం ఏంటి, బెయిల్ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇప్పించడం ఏంటి, చంద్రబాబు నాయుడు తిట్టడం ఏంటి? అసలు కొమ్మినేని శ్రీనివాస్ అని అతను జర్నలిస్ట్ కదా, అతనికైనా ఇప్పుడు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కదా, అతనికైనా కనీసం బుద్ధి బుర్ర ఉండాలి. సరే, ఇలాంటిది ఏది జరిగినా సరే చంద్రబాబు అంటున్నారు. మరి ఈ అబ్బాయి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుందేమని అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుగా వెళ్తున్నాడు ఆయన. ఇది ఒకసారి కాదు 2-3 సార్లు జరుగుతూ ఉంది. ఏమంటారు దీని మీద? కొంచెం క్లుప్తంగా చెప్పండి. శ్రీనివాస్ గారు, వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వెళ్తున్నారు. ఏమేనంటే వీళ్ళకి కావాల్సింది ఒక సానుభూతి లాంటిది కావాలి. రెండోది వచ్చేసరికి, చూడు మమ్మల్ని చూసి భయపడుతున్నారు పోలీసులు అని ఒక మెసేజ్ పంపించడానికి కోసం వీళ్ళే గట్టిగా అరుస్తూ పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీని చూసి పోలీసులు భయపడుతున్నారని ఒక రాంగ్ మెసేజ్ పంపించి వీళ్ళే గొడవ చేసుకొని వీళ్ళే గొడవకి ప్రేరేపించి కొన్ని సంఘ విద్రోహ శక్తులతోటి కలిసి రాష్ట్ర అధోగతి పాలు చేసేటట్లుగా వీళ్ళు కొన్ని పథకాలు రచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే పోలీసులు చాలా క్లియర్ గా ఉన్నారండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా అంబటి రాంబాబు మీద ఆల్రెడీ కేసు కట్టడం, అంటే ఇది జైల్లో వేసే అంత పెద్ద క్రైమ్ అయితే కాదు కాబట్టి పోలీసులు విధులకి ఆటంకం అవి కలిగినాయి. దానికి సంబంధించి అంబటి రాంబాబుని పిలిచి ఖచ్చితంగా వివరణ కోరటం కానీ దానికి తగిన చర్యలు తీసుకోవటం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి.